హృదయ గ్రంథి అంటే అహంకార ముడి తెగిపోతేనే తప్ప సంశయాలు అంతరించవు. అవిద్య నాశమే ఆత్మసిద్ధి. ఆత్మసిద్ధి అనే మాట ఔపచారికమే. ఆత్మలబ్ధి అనేది అజ్ఞాన నిర్మూలనానికి ఒడినట్టి శుభనామము అని చెప్తుంది అంటే ఏంటమ్మా? చెప్పు, నువ్వే చెప్పాలి. గురువుగారు. ఆ, అంటే తెలియని దాన్ని ఏం చెప్పమంటావు గురువుగారు? తెలీదు. తెలిసిన హృదయ అంటే హృదయ గ్రంథి అంటే ఇక్కడ అహంకారం అనేది మనసులో ఏర్పడే ముడి. ఆ హృదయ గ్రంథి దీనినే అహంకార ముడి కూడా అని చెప్తూ ఉంటారు. అంటే ఈ ముడి అనేది ఆ మన యొక్క నిజ స్వరూపాన్ని తెలియకుండా అడ్డుపడతా ఉంది. ఇక్కడ మనకు వచ్చే సంశయాలంటే ఏ సంశయాలు అంటే అంటే ఈ ప్రపంచము నిజమేనా? ఈ శరీరం ఒక్కటేనా? శరీరంలో ఆత్మ కూడా ఉందా? లేకపోతే ఈ మనస్సు ఏంటి? ఈ భావనలేంటి? ఇవన్నీ కూడా మనకు అనుమానాలు, సంశయాలు వస్తూ ఉంటాయి. అవిద్య నాశమే ఆత్మసిద్ధి. అంటే అవిద్య అంటే అజ్ఞానము. అంటే మన యొక్క నిజ స్వరూపాన్ని తెలియకోకుండా అడ్డుపడేది ఈ అజ్ఞానం అన్నమాట. ఎప్పుడైతే ఈ అజ్ఞానము పూర్తిగా నశిస్తుందో అప్పుడు మన యొక్క నిజ స్వరూపము తెలియబడుతుంది. అంటే కేవలం మన యొక్క తప్పుడు భావనలు, అంటే నేనంటే ఈ శరీరము, నేనంటే ఈ మనస్సు అనేక తప్పుడు భావనలు, ఆలోచనల వల్ల మనకనేది నిజ స్వరూపం అనేది తెలియకుండా అడ్డుపడతా ఉంది. ఇంకా అంటే నిజానికి ఆత్మసిద్ధి అనేది ఉంది. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే మనలోనే అది ఎప్పుడు సిద్ధంగానే ఉంది. అది కొత్తగా పొందేది కాదంటున్నారు. అంటే ఇప్పుడు ఒక చీకటి గదిలో ఒక వస్తువు ఉంది. ఆ వస్తువును చూడ్డానికి ఒక దీపపు కాంతి అవసరం. అప్పుడు దీపపు కాంతిలో ఆ వస్తువు తెలియబడతా ఉంది. అంటే మనకక్కడ ఏం జరుగుతా ఉంది? చీకటి మటుకు తొలగించబడతా ఉంది. అలాగే మన మనసులో ఉన్నటువంటి అజ్ఞానం తొలగించబడితే అప్పుడు మన అడ్డంకులు ఏవైతే అడ్డంకులు ఉన్నాయో ఆ అడ్డంకులు తొలగిపోతే ఉన్నది ప్రకాశించబడుతుందని చెప్తున్నారు గురువుగారు. ఇంకోటి ఆత్మశక్తి అనే మాట ఔపచారికమే. ఇది నాకు అర్థం కాలే గురువుగారు. ఔపచారికం అంటే చెప్పుకోవడానికి విడిగా ఆత్మసిద్ధి అంటే ఏది ఉండదు. గురువుగారు. ఆహా! చెప్పుకోవడానికి విడిగా ఆత్మసిద్ధి ఉండదని. అంటే ఆ! హ్మ్. ఉన్నావు ఆ! ఉంటుంది చెప్పటం. నీవు అదేను హ్మ్. 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 అదిగా ఉండడం అనేది చెప్పింది కానీ ఇప్పుడు కూడా నువ్వు అదే ఉన్నావు. హ్మ్. హ్మ్. గురువుగారు. అంటే నిజానికి ఆ! అవిద్య గాని అజ్ఞానము గాని లేవమ్మా. గురువుగారు. హ్మ్. లేనిది ఉన్నట్టుగా కనపడతాంది. హ్మ్. ఎవరికి హ్మ్. లేని ఆహా! వాడికి ఆత్మకి లేనివాడికే. లేనివాడికే. లేనివాడికి లేనిది ఉన్నట్టుగా కనపడతా ఉంది. హ్మ్. కాబట్టి ఇది ఎలా పోతుంది అనేది పాయింట్. గురువుగారు. లేనిది పోతుందా? పోదు. హ్మ్. హ్మ్. అదే గురుగారు. లేనిది లేనట్లుగా కనపడుతున్నటప్పుడు అక్కడ మనము అది అక్కడ దేని గురించి మాట్లాడతాము? లేకపోతే దేనిని తీసేస్తాం అక్కడ? ఇది నువ్వు లేదని అనుకోవటంలో అనుకోవటంలా. హ్మ్. హ్మ్. ఉన్నదని అనుకుంటున్నావు. హ్మ్. 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 ఆత్మ లేదంటున్నావు. పైగా ఆత్మ తెలియదు. హ్మ్. హ్మ్. గురువుగారు. అవును. కాబట్టి హ్మ్. ఇది పోతేనే తప్ప ఆత్మ ప్రకాశించనేది సరైనది కాదు. అవును. హ్మ్. పోవటానికి ఇప్పుడు అది లేదు. కొత్తగా ఆత్మ లేకుండా పోతుంది. హ్మ్. ఆ విషయం గ్రహించటంలో ఇది ఎలా పోతుందని అంటున్నావు. హ్మ్. అలా గురువుగారు. హ్మ్. ఇక్కడ
ఆ సెంటెన్స్ ఏముందో చదువు ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ లో. హృదయ గ్రంథి అంటే అహంకారముడి తెగిపోతేనే తప్ప సంశయాలు అంతరించవు. అలా తెగిపోతుంది. నువ్వు ఆమె తీసుకొని మరుస్తావా? లేదు గురుగారు. ఎలా తెగిపోతుంది? ఉమ్. చీకటి ఎలా పోతుంది? దీపపు కాంతితో పోతా ఉంది. మరి దీపావళి ఉండాలిగా. గురుగారు. ఉమ్. దీపకాంతిలో పోతుంది అర్థమైంది. ఉమ్, ఉమ్. ఈ ముడి లేని ముడి ఎలా పోతుంది? ఉమ్. ఉన్నదని అనుకుంటున్నావు. గురుగారు. ఉమ్. చిత్తము, కర్తృత్వము, జననము, మరణము ఉందనుకుంటున్నావు. ఉమ్, ఉమ్. కొన్ని అనుకునేవాడు ఉన్నాడు, విచారించు. అదే అది చేయలేకపోతున్నావు. లేదు. ఉమ్, నీవు ఉమ్. లేని దాన్ని పట్టుకుని తిరుగుతున్నావు. ఇదొక గురుగారు. స్వప్నం అనుకో. గురుగారు. ఉమ్. గురుగారు. సో నువ్వు ఏ విధంగా బయటకు వస్తావు? ఉమ్, ఏ విధంగా ఇది తెగిపోతుంది? మహర్షి చెప్పడం తేలిగ్గానే ఉంది. ఉమ్, ఇది పోతే ఆత్మే ఉంటుంది. పోయేది ఎట్లా? ఉమ్. భ్రమ తొలగేది ఎట్లా? ఉమ్. నీ చేతుల్లో లేదు. గురుగారు. అవును, అవును. మళ్ళీ అనుగ్రహం. అనుగ్రహమే. ఉమ్. ఇక్కడ ఎన్ని రకాలుగా సూచించినప్పటికీ ఉమ్. ఉన్నది ఉన్నట్లు ప్రకాశిస్తేనే తప్ప ఉమ్. లేనిది లేనట్లు అదృశ్యం కాదు. గురుగారు. అంతేగా. ఇది ఎప్పుడు పోతుందా, ఇది ఎప్పుడు పోతుందా? నువ్వు చీకట్లో కూర్చున్నావు. చీకటి ఎప్పుడు పోతుందా అని కూర్చుంటే ఉపయోగం ఏంటి? లేదు గురుగారు. ఉమ్. చీకటి పోయే ప్రసక్తి లేదు. ఎందుకని? అది లేదు కదా. అది లేదు కాబట్టి. ఉమ్. లేనిది పోదు, ఉన్నది కొత్తగా రాదు. ఉమ్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? ఉన్నదేది, లేనిది. ఉమ్. చాలా సూటిగా ఒక విషయం చెబుతాను, గుర్తుపెట్టుకోమ్మా. ఉమ్. నేను ఉన్నాను అనేది సత్యం. ఉమ్. దేహముగా ఉన్నాను అనేది అసత్యం. ఉమ్. గురుగారు. అవును. ఉమ్. ఆ భావన కలగకపోతే ఉమ్. నువ్వు అప్పుడే ఉంటావు. ఉమ్. భావశూన్య సద్భావం. స్థితికి అన్న ఉమ్. బోధించేది గొప్ప ఉంటుంది. ఉమ్. భావ సృష్టితోనే మనసు ఏర్పడుతుంది. ఉమ్. గురుగారు. అది నీ చేతుల్లో లేదు. ఉమ్. ఉమ్. నీవు ఆ ఆత్మని ప్రకాశింప చెయ్యలేవు. ఉమ్. ఉమ్. అవును. ఎంతసేపటికి మాయలో వెళ్తావు, తిరుగుతావు, బరువు అంటావు, బాధ్యత అంటావు, ఉమ్. నాదంటావు, వారంటావు, నీరంటావు, వేదాన్ని చూస్తావు. ఉమ్. నీ అంతటి నీవు నిశ్చలత్వానికి కూడా రాలేవు. అనుకరణతోనే రావాలి. అది కూడా. అవును గురుగారు. ఉమ్. ఉమ్. కాబట్టి సర్వాన్ని నడిపించేది ఆ ఉచిత శక్తి, ఆ ఎరుక, అదే ఆత్మ, అదే గురువు, ఉమ్. అదే సర్వం. గురు. నీవు విడిగా ఏదో చేస్తే ఇది పోతుంది అనుకుంటున్నావు. ఉమ్. ఉమ్. అట్లా పోతుంటా. గురుగారు. నువ్వే చెప్పావుగా, చీకటి పోవాలంటే ఏం చేయాలి? దీపపు కాంతి అవసరం. ఉమ్. దీపం ఎక్కడుంది? భౌతికంగా నువ్వు దీపం వెలిగించావు కాబట్టి అది. చీకటి పోయిందంట. అవును. ఉమ్. దీపకాంతి, చీకటి రెండు కూడా మానసికమైన ధోరణి. మానసికమైన. అవును గురుగారు. ఉమ్. ఉమ్. అర్థం అవడానికి చెప్పిన మాట. ఉమ్. ఉమ్. శంకరులు కూడా ఏక శ్లోకం ఇదే విషయం చెప్పారు. ఉమ్. ఎన్ని చెప్పినా, ఎవరెన్ని రకాలుగా చెప్పినా ఉమ్.
ఆత్మని ప్రకాశింప చేయగలదు గురుగారు. అంటే సత్యం. ఉమ్, విచారం చేస్తాము. ఉమ్, Yes. మనసుతో చేస్తాం, వ్యక్తిత్వంతో చేస్తాం. ఉమ్, మనసు కూడా ఒక ఇంద్రియం. ఉమ్, మీకు అంటే ఏ ఆత్మవృత్తి జనించిన తరువాత మాయా ఉంటుంది తప్ప సత్యం గ్రహించే సామర్థ్యం ఉంటుందమ్మా. అది గురుగారు. అసలు ఇది అన్నిటికీ ఇది గ్రహించలేదు. మోస్ట్ డిసప్పాయింటింగ్ గా ఉంటుంది. అందుకని అంటున్నారు మహర్షి, సాధన లేదు. గురుగారు. సాధన లేదు. ఎందుకంటే నాకు సాధన లేదని ఉన్నది అది సాధించేది కాదు. మీరు ఒక ప్రయత్నం అనే వీక్లీ పోస్ట్లో గురుగారు, దాంట్లో ఒక రుచి చూడబడితేనక ఆత్మ అనుభూతి ఒక రుచి తెలియబడితే అప్పుడు సాధన మొదలవుతుంది అంటే అది నిలకడ తెచ్చుకోవడానికి సాధన మొదలవుతుంది అని చెప్తున్నారు గురుగారు. అది మా ఆత్మస్థితి జీవుడికి తెలియదమ్మా. గురుగారు. వాసనకి పనికి వస్తుంది, కోరికలకి పనికి వస్తుంది. ఇదంతా చైతన్యవంతమైంది అవాసకార్తులు. అందుకని మంచి అని చెడు అని పంచేంద్రియములని కూర్చుంటున్నావు కదా. ఎవరు చూస్తుంది? జ్ఞానమే చూస్తుంది. సో ఆ జ్ఞానం అనేది వేదాంత బుద్ధితో ఇది సాపేక్ష జ్ఞానం, రిలేటివ్ నాలెడ్జ్. ఇది మాయా నేర్పై. ఈ మాయా నేరుకి సత్యం తెలియదమ్మా. చంద్రుడికి తెలుస్తుందా సూర్యుడు కూడా ఉన్నాడని? తెలియదు. తెలుసుకోని ఎంత చెప్పినా, విచారించని చెప్పినా ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగిన వేరు ఎదుట లేదు ఇక్కడ. అంటే ఇప్పుడు కొంతమందికి అంటే ఒక అనుగ్రహమో ఏదో గురుగారు, అనుగ్రహం ద్వారా ఒక రుచి అని తెలియబడుతుంది అని అంటారు. అంటే అక్కడ ఏమని అర్థం చేసుకోవాలి అది? కానీ జీవుడు లేడు అక్కడ, జీవుడు ఉండడు గురుగారు. కానీ అది నేను అనుభవించాను అంటే, అనుభవం అంటే అది కూడా చెప్పట్లేదు. ఆ రుచి యొక్క తాలూకు నేను గురుగారు జీవుడికి అనుభవం ఉండదు అది చెప్తున్నారు ప్రతి ఒక్క చెప్పబడే వాళ్ళు. ఆ మాయలో చెప్పినప్పుడే గురుగారు, అది మాయలో చెప్పినప్పుడే ఆత్మానుభవం అని ఆత్మకి అనేది ఆ మాయలో చెప్పినప్పుడే ఆ రుచి అయితే ఎవరైతే అనుభవించినారో అప్పుడు సాధన మొదలవుతుందంటారా? ఆ రుచిని అనుభవించిన వ్యక్తి ఉండడు అక్కడ. అది అర్థమవుతోంది గురుగారు, మీరు చెప్తున్న మాటల బట్టి అది అర్థమవుతోంది. అందుకని ఆత్మజ్ఞానం బోధించేది కాదు. అనుభవయోగ్యం ఎవరికి? ఆత్మకి. అంటే నీవు ఆత్మేనని చెప్పడం, మేము కాదని చెప్పడం, అంతవరకు ఇది చాలా క్రిటికల్ గా ఉంటాయి. ఎవరు ఆత్మజ్ఞానం అందించరు. నిజానికి ఆత్మజ్ఞానం బోధన ఏదే లేదు అసలు. శంకరులు రాసుకున్నారు ఆత్మబోధ అంటూ. అది వారి మనస్సుకు తోచింది రాశారు అక్కడ. అది చదవగానే ఆత్మప్రకాశమైందే కాదు. ఆత్మ అంటే ఏమిటో
ఈ మనస్సు అందదు. ఈ అహంకారానికి అందదు. ఉమ్, అహంకారము ఆత్మ కలవు. ఉమ్, ఉన్నది ఒకటే. ఉమ్, ఆ ఒకటి ఉన్నానన్న ఎరుక సత్యం. అది ద్వైతంలో ఉండదు. ఉమ్, ఆ గురుగారు. ద్వైతం ఉండేది ఇంద్రియాలు, మనస్సు, ఉమ్, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఉమ్, జననము, మరణము ఉమ్, ఇవి ఉంటాయి. ఉమ్, ముఖ్యంగా ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో ఈ బోధనలన్నీ జాగ్రత్త వస్తువులు ఉన్నాయిగా. అవును గురుగారు. ఉమ్, ఇతరులను స్వప్నంలో కుదరదుగా. అవును. ఉమ్, ఈ జాగ్రత్త అవస్థ కూడా అసత్యమే, బోధలు కూడా అసత్యమే, ఉమ్, మాయాజనితము. ఉమ్, అందుకని మహర్షి ఏమంటున్నారు, ఆ జ్ఞానం ఎవరు అందించరు అంటారు. ఉమ్, గురువు అనుకునే గురువు ఉన్నాడు, బ్రహ్మాల్లో లేదు అన్నాడు, పైనుంచి రాదన్నాడు. మరి ఏ విధంగా నేను అంటే ఆత్మ అని, దేహము కాదని ఉమ్, ఎస్టాబ్లిష్ ఆత్మ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆ గురుగారు. నీకు అధికారం లేదు. అధికారం లేదు. ఉమ్, ఉమ్, ఇక్కడ జ్ఞానము లేకుండా జీవుడు లేడు, ఉమ్, సృష్టి లేదు. ఉమ్, జీవుడు, జగత్తు, ఈశ్వరుడు లేకపోయినా ఆత్మకు వచ్చిన ఇబ్బంది లేదు. ఉమ్, ఆ గురుగారు. ఉమ్, తెలుసుకో తెలుసుకో ఉమ్, అనే మాటలు అది ప్రకాశించాలే తప్ప ఉమ్, ఉమ్, జీవ భావనతో, ఉమ్, వ్యక్తిత్వంతో తెలుసుకునేది కాదు. నీవు గ్రహించేది కాదు. ఉమ్, అది కుదరదన్నమాట. ఉమ్, అసలు అవకాశమే లేదు. అసలు ఆ గురుగారు. ఉమ్, చీకటిలో ఉన్నటువంటి చీకటిని అడుగుతున్నావు, ఉమ్, ఉన్నది వెలుగు, నువ్వు నష్టమైతే వెలుగు చూస్తావని. ఉమ్, ఉమ్, వెలుగులో చీకటి ఉండదు కదా, అవును గురుగారు. ఎలా చూస్తుంది? ఉమ్, ఇక్కడ కూడా అంతే. అంతే. ఉమ్, ఉమ్, అందుకనే ఇండివిజువల్ రియలైజేషన్స్ ఉండవద్దా. ఉమ్, అందుకని జ్ఞానులు, అజ్ఞానులు, ఉమ్, జీవన్ముక్తులు ఇవన్నీ మాయలో చెప్పుకునే మాటలు. ఉమ్, ఉన్నది అవేర్నెస్, జ్ఞానం. ఉమ్, అనేది సృష్టి. ఉమ్, ఉమ్, సృష్టి అంటే జనన మరణాలు, జన్మనాలు, సంసారం, ప్రపంచం. దేవుడు, జగత్తు, ఈశ్వర భావం ఉమ్, ఇది ఉండదు. ఉమ్, ఏమా అర్థమైంది గురుగారు. ఉమ్, ఆర్ యు గెటింగ్ ద డిఫరెన్స్? అర్థమైంది గురుగారు. నువ్వు ఇక్కడ ఎంత చర్చించుకున్నా, ఉమ్, ఎంత తెలుసుకున్నా ఉమ్, ఆత్మని నీవు దర్శించలేవు. ఉమ్, అదే అనుభవం చేతను అన్నదిగా. అవును గురుగారు. ఉమ్, అవునవును. ఎంత చెప్పుకున్నా ఎప్పుడు ఉన్నది యస్, ఎప్పుడు ఉమ్, ఆ ఉన్నది అనే సంగతి ఆత్మకే తెలుస్తుంది, జీవుడికి తెలియదు. ఉమ్, కదా? ఆ గురుగారు. ఉమ్, ఎందరో ఎన్ని రకాలుగా సూచించినప్పటికీ ఉమ్, ఒక్కరైనా ఆత్మజ్ఞానం ఇచ్చారు ఎవరికైనా? ఉహు, అందరూ చేతులు ఎత్తేసారుగా. అవును గురుగారు. ఎవరిచ్చారు? ఉహు, ఉమ్, శంకరులు ఇచ్చారా? మహర్షి ఇచ్చాడా? జీసస్ క్రైస్ట్ ఇచ్చాడా? లేదు. ఎవరు లేరు. ఉమ్, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ విత్ ఇన్ యు అన్నదంతే. ఉమ్, మీలోనే స్వర్గ సామ్రాజ్యం ఉందన్నాడు. అవును. ఉమ్, ఆ ఉన్న సంగతి
జీవుడు గుర్తించలేదమ్మా. ఇది బాగా గుర్తుపెట్టుకో. జ్ఞానము దేహాత్మ బుద్ధి కలిసి ఉండవు. గురుగారు. హృదయము, సంసారము, జగత్తు, శాస్త్రములు, సాధనలు, యోగాలు తిరుగుతూ ఉంటే సత్యం ఉన్నా నీకు తెలియదు. గురుగారు. ఒకటే నేను. దీన్ని అంతమొందించగలిగేది ఒక్క ఆత్మ మాత్రమే. ఆత్మని గుర్తించదమ్మా. గురుగారు. ఆత్మజ్ఞానం ఔపచారికం అయితే పేరు పెట్టారుగా, ఇది కూడా అంతే. అజ్ఞానం పోతుంది, పోవడం ఏంటి? గురుగారు. మనిషి అసత్యము అసత్యము గావించబడుతుంది. ఇది లేదు అని నీకు తెలియదు. అన్లెస్ సెల్ఫ్ రైట్స్. అది నీ చేతుల్లో లేదు. అందుకే శరణాగతి, అందుకే మౌనం. మూలం వెతుకు, మూలం వెతుకంటే ఏ వెతకడం నీదేమన్నా ఇంట్లో వెతకడమా? అదే మూలం అంటే అసలు మూలం వెతకమని చెప్తున్నారు. మూలం అంటే ఎక్కడ అని తెలియదు కదా గురుగారు. ఎంతవరకు ఎక్కడికని మూలం అని అంటే మూలం వరకు చెప్పడానికి సూచించారు. మూలానికి వెళ్తుంటే ఎగిరిపోతుంది. ఇది కదా. ఓ గురువు శిష్యుడు పిలిచి ఆయన దీపం చీకట్లో పెట్టినారు అన్నట్ట. ఆ దీపం తీసుకెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్ళినా చీకటి కనపట్టాలా. వెనక్కి పట్టుకొచ్చాడు. గురువు ఎక్కడ చీకటి నిలిపోతున్నాడు, చీకట్లో పెట్టినారా అన్నాడు. ఎక్కడ పెడతాడు? ఇది కూడా అట్లాగే. ఇది సూచించేది కాదు. చెప్పారు బాగానే ఉంది. సత్యము బోధయుక్తము కాదు. శంకరులు అన్నారు అనుభవయుక్తం. ఈ అనుభవం ఎవరికి? జీవుడే కాదు. ఇప్పుడు మాయలో అనుకుంటాడు ఎవరు మనిషి సత్యాన్ని తెలుసుకుని మాట్లాడుతున్నారు. కుదరదు. అంటే ఈ జీవుడు నిశ్చలత్వానికి వరకే గురువుగారు. అంటే ఆలోచన లేకున్నంత వరకు ప్రయత్నం చేయగలుగుతాడు అంతే. అది కూడా అనుగ్రహం ఉంటేనే. గురుగారు అవును. అనుగ్రహం ఉంటేనే చేయగలుగుతాడు. అవునవును గురుగారు. అవును. ఇక్కడ ఎంత ప్రయత్నం చేసినా కూడా ప్రయత్నంతో మరణ అనుభూతి ఎవరు తెచ్చారు? భగవాన్ తెచ్చింది. అహంకారానికి స్మరించింది అక్కడ. తాను బయటకు వచ్చి చెబుతున్నాడు, దేహం పోయినా పర్వాలేదు నేను ఉన్నాను. ఎలా చెబుతున్నాడు? గురుగారు. ఈ సమూహాన్ని నడిపించేది ఆ ఉచిత శక్తి. కానీ నీవే పేరుగా పెట్టు. ఆత్మని, గురువని, దైవమని, భగవంతుడు, ఉన్నదని, ఎరుకని. శ్రీనివాసరావు గారు ఏదో ఆలోచిస్తున్నారు, చెప్పండి. చెప్పడానికే ఆలోచిస్తున్నాను. చెప్పడానికే ఆలోచిస్తున్నాను.
ఇందాక మేడం గారు ఓపెనింగ్ రిమార్క్స్ లో చీకటి గురించి లైటు అక్కడ ఉన్న వస్తువు గురించి చెప్తున్నప్పుడు ఒక కంటిన్యూషన్ స్టేట్మెంట్ ఒకటి మిస్ అయినట్టు అనిపించింది. అది యాడ్ చేద్దాం అనిపించింది నాకు అప్పటి నుంచి ఉన్న దగ్గర నుంచి. ఏమిటంటే ఆ చీకట్లో ఉన్న వస్తువు తెలుసుకోవడానికి దీపం వేసినాక దీపపు వెలుతురులో కనపడింది. దీపపు వెలుతురులో అంత మునుపు ఉన్న వస్తువే కనిపించింది కానీ కొత్తగా రాలేదు. అది చీకట్లో కూడా అక్కడే ఉంది, వెలుతురులో కూడా అక్కడే ఉంది. అవునా అండి పద్మయ్య గారు? అంతే సార్, కరెక్ట్. అది అదే అంటే ఆ వస్తువు ఎక్కడికి పోలేదు, వస్తువు అక్కడే ఉంది. అక్కడే ఉంది. చీకట్లో అక్కడే ఉంది, మీకు కనపడలేదు, అంతే వెలుతురులో కనిపించింది. అంతే. ఎక్కడి నుంచి వచ్చింది? కొత్తగా రాలేదు, అక్కడే ఉంది. గురువు గారు మొదటి నుంచి కూడా లేనిది ఎక్కడి నుంచి రాదు, ఉన్నది ఎక్కడికి పోదు అన్నట్టు దానికి చక్కటి ఎగ్జాంపుల్ అది. అది తర్వాత వచ్చి చీకటి వెళ్తురు దాకా గురువు గారు చీకట్లో పెట్టరమ్మంటే దీపం వాడు ఎలా పెట్టలేకపోయాడో, ఈ చీకటి పోతే వెళ్తురు రావడం కాదు, వెళ్తురు రావడంతోనే చీకటి పోతుంది. ఇది మనం ప్రతిరోజు చెప్పే డిస్కషన్ వస్తుంది. అది ఎప్పుడు గుర్తుండాలి మనకి. 24/7 అంటామే ఆ టైంలో చీకటి పోవటం అనేది లేదు, వెళ్తురు రాగానే చీకటి పోతుంది. అంతే కదా? చీకటి పోవడానికి మన ప్రయత్నం చేయలేదు. అది ఒక పాయింట్. తర్వాత ఈ ఉపచారికము అన్నమాట. ఔపచారికం అన్నది ఉంది, అది ఉపచారం అన్న దాంట్లోంచి వచ్చిన డెరివేటివ్. ఉపచారాలు చేసుకుంటారు, షోడశోపచార పూజ, ఉపచారాలు చేశారు పేషెంట్ కి ఏం చెప్పంటారు ఆ పద్ధతిలో ఉపచారం అన్నదానికి ఔపచారికం అన్నది ఉపచారంలోంచి వచ్చినటువంటి ఒక పదం. దాని వరకు అది. ఇంకొక పాయింట్ ఏంటంటే నాకు వచ్చింది, మర్చిపోయాను. నేను మళ్ళీ మధ్యలో యాడ్ చేస్తాను. టైం ఇది ఉంటుందండి, ఈ లోపు నాకు కూర్చున్నాగానే మళ్ళీ ఎందుకుంటాను. అచ్చా, ఇంకోటి ఈ ఆత్మ రుచి తెలిస్తే సాధన చేయడం ఒక మాట అడిగారు మీరు, ఒక డౌట్. ఆత్మ రుచి అన్న దానికి నాకేమనిపించే అర్థం ఏంటంటే, వేమన గారి పద్యంలో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, పంది బురద మెచ్చును కానీ పన్నీరు మెచ్చునా అని ఒకటి, అలాగే చెప్పు తినడి కుక్క చెరకు తీ పెట్టుకుని అని ఒకటి. ఈ రెండు పదాలు అందరూ వింటూ ఉంటాం తరచుగా. ఇన్ ది సేమ్ వే ఇవాళ జూమ్ మీటింగ్ కి మనకు రోజు అలవాటు పడ్డ ఈ 10 మంది 20 మంది ఎవరైతే ఉన్నారో, ఈ టైంలో ఇంకో క్రికెట్ కామెంటరీ చూడాలంటే, ఒక టీవీ సీరియల్ చూడాలంటేనో మన పోం. ఒకసారి దీని రుచి అలవాటు పడ్డ తర్వాత దీనికే మొగ్గు చూపుతూ ఉంటుంది మన మనస్సు. అందుకోసం అందరూ ఇక్కడికి వస్తున్నాం. ఒక్కసారి ఎప్పుడైతే మీకు ఈ ఆత్మజ్ఞానం గురించిన సమాచారం బుర్రకి పట్టిందో, అప్పుడు ఇంక వేరే ఏ సాహిత్యం మీకు వంట పట్టదు. అష్టాధానం శతాధానం మీకు పట్టదు, ఎంఎస్ కృష్ణ గారి సంగీత కచేరీ మీరు పోవచ్చు. అది ఒకసారి అలవాటు అయిన తర్వాత మీ సాధనంత సేపు అక్కడే డైరెక్ట్ అవుతుంది తప్ప వేరే దానికి వైపు మొగ్గు చూపదు, వేరే ఎటు పోదు. అంతేనా? అది ఆత్మరుచి అంటే. ఆత్మజ్ఞానపు రుచి మీరు ఎప్పుడైతే ఒకసారి టేస్ట్ చేశారో, అది ఇంక వేరే దాన్ని తినడానికి పోదు, ఎప్పుడు ఇంక ఇదే అనిపిస్తూ ఉంటుంది. అంటే పాత సినిమాలో పాట రమణారెడ్డి గారు వేశాడు, అందులో ఆ పాట ఏమిటంటే, ఓ రామ నీ రామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అని చెప్పి చక్కగా పాడుతుంటాడు. అది ఏమిటి చేస్తాడంటే, వాడి కొడుకు కూతురు ఎవరో డబ్బులు దాచేట్టు పెట్టుకుంటే దాన్ని తీసుకెళ్ళిపోయి డబ్బులు బయట పెట్టేసేసి ప్రసాదం ఏం చేసుకుని అవి తింటూ భయం చేసేస్తాడు ప్రసాదం బయట పెట్టి. ఆ సందర్భంలో ఈ నామం ఎంతో రుచిగా ఉందన్నట్టు నామం అంటే ఈ నామాన్ని తాకట్టు పెట్టి ఏదో పట్టుకొస్తాడు. అట్లా ఆ రామనామాన్ని రుచిని, ఆ రామ రసాయనాన్ని, ఆ దైవ సంకీర్తన అనుభవించిన తర్వాత ఇంకోటి ఏమీ ఆయన ఆస్వాదించలేకపోయాడు. ఇది సేమ్ వే శ్రీనాథుడు పోతన గారు. శ్రీనాథుడు ఎంతసేపు రాజులకి సేవ చేసి వాళ్ళ వల్ల మడిమాన్యాలు పొంది, వాళ్ళ వల్ల సత్కారాలు అవన్నీ పొంది చివరిలో ఏదో రకరకాలుగా ఇబ్బందులు పడ్డాడు. ఈ పోతన గారు ఉన్నాడే, ఈయన వచ్చేటప్పటికి కేవలం రామశక్తి రామరసాయనం తప్ప ఇంకోటి ఎవరిని కొలిచే పని లేదు, ఇంకో దగ్గరికి వెళ్ళి ఒక పాదం ఒక కవిత్వం చెప్పేది లేదు. ఆయన నమ్ముకున్న దైవమే ఆయన. అట్లా ఒకసారి దీనికి అలవాటు పడ్డవాడు ట్రాక్ తప్పి ఇంకో చోట పోడు. అంటే ఇంత గురువు గారు ఫ్రీక్వెంట్ గా కోట్ చేస్తుంటారు, యూఆర్ డ్రాగ్ టు ది డెస్టినీ. ఆ డెస్టినీ ఏదైతే ఉందో అక్కడికే తీసుకెళ్ళి ఎటు పోడువాడు. ఇది నేను చేద్దామనుకుంది మాట. అందుకోసం ఇట్లాక ఛాన్స్ ఎప్పుడు వచ్చినా చూస్తున్నాను, ఆలోచిస్తున్నాను. గురువు గారు ఇదే ఆలోచించాను. నమస్కారం.
ఏమన్నా సరోజ ఏమన్నా ఉంది? మీరు ఎప్పుడు చెప్తారు కదా గురువు గారు, ఈ గ్రంథి తెగిపోతేనే కానీ ఆత్మని తెలుసుకోలేవు, అది కూడా అనుగ్రహంతోనే తెలుస్తుంది అంటారు. మళ్ళీ అక్కడ ఒక క్లాస్ పెడతారు. కాబట్టి ఈ ఆలోచన సమూహాన్ని నిర్మూలించడానికి ప్రయత్నించాలి. అంతవరకే మనం చేయగలం, కానీ ఆత్మని తెలుసుకోవడం మాత్రం ఈ జీవుడి వల్ల కాదు గురువు గారు. అంటే ఆత్మలబ్ధి అనేది అజ్ఞాన నిర్మూలానికి ఇచ్చిన శుభనామం అన్నారు. అంటే అజ్ఞానం అంటే నేను దేహము అని అనుకునే బుద్ధే అజ్ఞానం. మొదటిది అదే కదా గురువుగారు, ఫస్ట్ అదే. నేను దేహము అనుకోవడమే మొదట అజ్ఞానం. అది అహంకారం మొదలైంది, అహంకారం నుంచి అన్ని ఉత్పన్నమైంది. కోరికలు, ఆలోచనలు ఇంకా మొదలవుతూ ఉంటాయి. నేను అలా అనుకుంటున్నా గురువు గారు. గురువు గారు, దానికి సాధన కూడా లేదు కదా గురువు గారు, మీరు చెప్తుంటారు. అది అనుగ్రహం వల్లనే. ఇప్పుడు సాధన చేస్తున్నాను అనుకోవడం కూడా అనుగ్రహం వల్లనే. అవును గురువు గారు. ఏం చేయలేము గురువు గారు. ఈ జీవుల్ని, మాయా జీవుల్ని నడిపిస్తుంది, కష్టపరుస్తుంది, అది ప్రకాశిస్తుంది, మీరు తక్కువత తీసుకొస్తుంది. ఇంకో చక్కటి ఏంటంటే, చెట్టుకి ఒక పిండి ఉన్నది, చెట్టునంటే అవును, అది దానంతా అది పండు కాలేదు. చెట్టుతో ఉన్నప్పుడే అది పెరిగి పండేకి వస్తుంది. అవును, ఇక్కడ కూడా చెట్టు అంటే ఆత్మ, ఆత్మతోనే ఉన్నావు. ఆ ఆత్మజ్ఞానం వల్లనే ఈ అహంకారము తత్వదశకు వచ్చి అది రాలిపోయి అర్థమే ఉంటుంది. గురువు గారు, అర్థమైంది. అవును గురువు గారు. పిందెను కోసేస్తే అది పండదు కదా, చెట్టుకుంటేనే అది పక్వానికి వస్తుంది చివరి వరకు. అప్పుడప్పుడు గాలికి రాలిపోతూ ఉంటుంది. కరెక్టే. ఏ పుష్పమైతే, పెళ్లితే చెట్టుని, గురువుని అంటి పెట్టుకుని ఉంటుంది, అదే పండుగ రాంతున్నాడు. అవును గురువు గారు, అర్థమైంది. అవును, ఇట్లా ప్రపంచంలోకి వెళ్ళిపోతే అది కింద పడిపోయినట్లు లెక్క, పిందెగానే. కరెక్టే గురువు గారు. అవునండి. రకాలుగా మనం చెప్పుకున్నప్పటికీ ఆత్మజ్ఞానం అనే అనుగ్రహం వల్లనే మాయా నేను లేకుండా పోతుంది. గురువు గారు, సృష్టి ఎగిరిపోతుంది. గురువు గారు. సో ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. ఓకే, గురువు గారు. ఇంకేమైనా ఉందో పద్మగా? గురువు గారు, అదే మహర్షి దగ్గర ఒక భక్తుడు వచ్చినప్పుడు ఆ భక్తుడిని చూసి అంటారన్నమాట, ఎప్పుడో ఒకసారి పండు రాలిపోయి ఉంది, ఎప్పుడోసారి కింద పడుతుంది అని అంటారు. పండిపోయి ఉంది, అతను పండిపోయి ఉన్నాడు, ఎప్పుడొకసారి కింద రాలుతుంది అని చెప్పేసి అని అంటారనమాట, అని చెప్తారు. అమ్మా, పండు కాబట్టి పచ్చిగా ఉందా, పండుగ ఉందా అని చెప్పలేదు, కానీ పక్వత ఎంత ఉన్నది, డిటాచ్డ్ ఉన్నావా లేదా, లోక వివాదంతో ఉన్నావా లేదా అనేది ఎవరు మాయలో గుర్తించలేదమ్మా. మరి మహర్షి గుర్తించారు కదా గురువు గారు, మహర్షి గుర్తించే
ఆ విధంగా గురువు గారు. ఆత్మ తప్ప ఎవరు వచ్చినా నేను నేను ఇంకో రహస్యం ఏంటంటే మాయలో ఎవడు జీవన్ముక్తుడు ఎవడు ఆత్మగా ఉన్నాడు తెలుసుకోలేరని త్రిపుర వయసులో కూడా స్పష్టం చేశారు. మరి ఆత్మజ్ఞాన్ని తెలుసుకోలేనప్పుడు ఆత్మజ్ఞుడుగా ఉన్న జీవితం అలా తెలుసుకుంటాడు. డిఫరెన్స్ అంటే జనంలో సంచారించే వాళ్ళు ఆ ఆత్మజ్ఞని తెలుసుకోలేకపోతారు గురుగారు. కానీ మహర్షి జ్ఞానితో ఉన్న గురుగారు మహర్షి కూడా కుదరదు. అందరూ కనబడతారు, వేదంతో ఉండరు. ఎవరు అజ్ఞాని ఎవరు జ్ఞాని అంటాడు. ఆ మాట కూడా అన్నట్టుగా ఎప్పుడు ఆత్మజ్ఞానం వస్తుంది అంటే నీలాగే చూస్తే నీకెంత తెలుసు నాకెంతే తెలుసు. నన్ను ఒకవేళ భగవంతుడిని చూస్తే నాకు వేదమే లేదు కాబట్టి చెప్పే ప్రసక్తి నేర్చుకోకుంటాడు. అంటే భగవాన్ ఒకసారి గురువుగారు మహర్షిలా ఉండాలంటే, మహర్షిని తెలుసుకోవాలంటే మహర్షిలా అవ్వాలి అన్నారు కదా. అంటే అతను కూడా అనుగ్రహం చేత జ్ఞానం అవ్వాలనే గురువు గారు. కొత్తగా ఏది రాత్తండి గురువు గారు. ఆ అనుగ్రహంతో అది ప్రకాశిస్తేనే తప్ప మహర్షి మాట నీకు అర్థం కాదు. గురువు గారు చెప్పటం వేరు, ఆత్మస్థితిని ప్రకాశం గురువు గారు. ఇంకో రహస్యం ఉన్నది ఆత్మే, కానీ దేహాత్మ బుద్ధి ఉన్నంత వరకు, అంటే దేహం ఉన్నంత వరకు మేము వ్యక్తిగా చూస్తాము. అవును గురువు గారు, కరెక్ట్. కాబట్టి ఎవరు ఎవరికి ఏది అందించరు. ఇన్ని సూచనలు చేసినప్పటికీ ఆ అనుగ్రహం చేతనే మహర్షి ఎలా ప్రకాశించిందో మీకు అలా వస్తేనే తప్ప వ్యక్తిగా మహర్షి మీకేమి ఇవ్వడు. గురువు గారు. అది ఇప్పుడు నేను నీలోనే ఉన్నాడు, నేనంటే జ్ఞానం. అవును, నీలోనే అంటే ఆ మూలంలో జ్ఞానం ఉన్నదే జ్ఞానం అని. ఆ జ్ఞానము శంకరుల మహర్షి XYZ పేరు ఉండవల్ల గురువు గారు